హలో మమ్మ, అందరికి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాం అమ్మ. ఈ వీడియోలో మీకు ఏం లేదు, ఒక చిన్న స్టోరీ చెప్తా. యుఎస్ఏ రాడ్ రియాలిటీస్. ఆ రియాలిటీస్ ఏందో ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు, ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలియదు. వీడికి వచ్చినాక ఎంజాయ్ చేస్తాం, కష్టపడతాం, పబ్బులు అంటాం, అది చిల్ అవుతాం, పైసలు సంపాదించేస్తాం, వచ్చేస్తాం అనుకుంటాం మమ్మ. కానీ అది ఎంత కష్టమో వీడికి వచ్చినాకనే తెలుస్తుంది మమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కానీ ఇండియాలో ఉన్నప్పుడు లైక్ నేను ఎంజాయ్ చేద్దాం, అది వీటిల కోసం అయితే రాలేమమ్మ. వీడికి వద్దాం, కష్టపడదాం, సంపాదించాం అనే థాట్తో వచ్చిన. కానీ వీడికి వచ్చినాక తెలిసింది అంత ఈజీ కాదు మమ్మ. ఏదైనా మీరు గిట రావాలనుకుంటే మైండ్లో మంచిగా ప్రిపేర్ అయ్యారండి. వీడికి వచ్చినాక ఫస్ట్ టైంకి ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, బాధ వస్తే చెప్పుకోనికి ఉండరు. రూమ్మేట్స్ అంటావు మామ, ఇక రూమ్మేట్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏముండదు. నువ్వు సంక్రాంతి సినిమా చూడమా, నీకు ఎగ్జాంపుల్ తెలుస్తుంది. నీకు రిఫరెన్స్ కోసం ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు సంక్రాంతి సినిమా చూసినావు అనుకో, సంక్రాంతి సినిమాలో స్టార్టింగ్ ఎట్లుంటది, అనుబంధాలు, ఆప్యాయతలు, అందరు కలిసి ఒకటే కంచంలా ఒక పెద్ద వేసుకొని గోరు ముద్దలు మామ ఇది అదే అది ఎన్ని రోజులు ఉంటది, మా అంటే ఒక నెల 2 నెలలు. మరీ నీ రూమ్మేట్స్ ఇంకా మంచి వాళ్ళు అయితే చెప్పలేము, ఒక 6 months ఉంటది. ఆ 6 months తర్వాత రియాలిటీస్ బయట పడతాయి మామ. దాని తర్వాత ఏం సినిమా అని అంటావా రిఫరెన్స్, ఒకసారి వెళ్ళి సినిమా చూడు మామ. అలా షేడ్స్ ఎట్లుంటాయి, ఒకసారి వెళ్ళి ఎన్నో షేడ్స్ ఉంటాయి. నాకే నేను ఏడుస్తున్నానని ఈడికి చెప్పకే, ఈడేంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు, ఈడికంటే ఊసర వెళ్ళే బెటరు. ఈయన్ని వదిలించుకోవాలంటే 2 మార్గాలు. ఒకటి ఈడికి దూరంగా ఇటని వెళ్ళిపోవటం, అది కుదిరే పని కాదు తెలుసు, అందుకే 2 ఆప్షన్ పెట్టుకున్నా. రెండోది ఈయన్ని మనలో కలిపేసుకోవటం, ఇది బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు ఒక 2-3 షేడ్స్ చెప్తా. ఫస్ట్ ఇనిషియల్ డేస్ లా, స్టార్టింగ్ లా మా అమ్మ తిను, నువ్వు తింటలేవు, కొంచెమే తింటున్నావు, ఎక్కువ తిను. అయ్యో అదే 6 months తర్వాత స్టేట్ దాటిపోయినాక పక్కన వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా మామ నీ గురించి, వాడు చూడు ఇంత తింటుండు మామ, వీడు చూడు ఇంత కర్రీ వేసుకుంటుండు మామ, వీడు బొచ్చలు దొమ్మతలేడు మామ, కానీ తిననీకైతే ఫస్ట్ ఉరికొస్తాడు మామ అంటాడు. గ్రాసరీలు తెస్తారు మామ, స్ప్లిట్ వేస్తావు, నువ్వు తినకపోయినా స్ప్లిట్ భరించాలి. అదే ఇండియాలో ఉంటే మమ్మీ అది వండి పెడితే తిననీకే, మమ్మీ తీసుకురా నేను తింటా, లేకపోతే నేను నచ్చలేదంటే ఆడ ఇస్త్రీ కొట్టేస్తాం మామ. అది ఎగ్జాంపుల్ నేనే, వద్దంటే మనం ఇస్త్రీ కొట్టేస్తాం. ఈడ అన్ని మూసుకొని తినాలి మామ. నీ నిద్ర అంటావా, నువ్వు పొద్దున నుంచి రాత్రి దాకా కూలి పని చేసేస్తావు. సరే క్లాస్ కన్నా పోతావు, కూలి పని నీ మీద ఉంటుంది మామ అది. సరే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లాస్ పోయినావు, వచ్చినావు, క్లాస్ లో చిల్ అవుతావు, ఎంజాయ్ చేస్తావు, ఫ్రెండ్స్ తో ఉంటావు, వినాలనుకుంటే నువ్వు క్లాస్ వింటావు, లేకపోతే ఫోన్ వాడతావు, ఏదో చేస్తావు. రూమ్కి వచ్చినాక సొల్లు మాట్లాడుతావు, అందరితో కూర్చుంటావు, టైం పాస్ చేస్తావు. అదే కూలి పని చేసినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కూలి పని 8 గంటలు ఉంటుంది. ఈడ కష్టజీవులు చాలా ఎక్కువ ఉంటారు మా అమ్మ. అందులో నేను ఒక్కని, నా డబ్బా నేను కొట్టుకోదు, కానీ మీకు చెప్తున్నా. సరే 8 గంటలు కష్టపడి వస్తావు, వచ్చినాక నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు అమ్మ, ఫుడ్ మాత్రం ఉండదు వచ్చేవారికి. ఒవ్వడు నువ్వు ఆశతో వస్తావు, అరే మా రూమ్మేట్లు సంక్రాంతి సినిమాలో ఆడు వండి పెట్టినట్టు నాకు వండి పెడతారేమో అని ఆశతో వస్తావు. ఈడికి వచ్చినాక ఖాళీ బొచ్చలుంటాయి మామ. ఆ బొచ్చాలు చూసి నీ సగం పానం ఆనే కింద మీద అవుతుంది. సరే ఏదో వండుకుంటావు, తింటావు, సరే పండుకుందాం అని చెప్పి బెడ్ మీద పోయి పండుకుంటాం. కాతాం ఆడికెళ్ళి మ్యూజిక్ స్టార్ట్, దన్న డోలు కొట్టురు, వాడు వండుకున్నా, వాడు పండుకోని, వాడు వండుకోండు కదా, నేను ఎంజాయ్ చేస్తా. What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడు పెరిగినట్టు బుద్ధి దానికి అట్లా ఇటు ఉంటుంది మామ. యుఎస్కి వచ్చాడు ఇంపార్టెంట్ కాదు మామ, ఇవన్నీ ఉంటాయి. అదే నువ్వు ఇండియాలో కింగ్ లాగా అనుకుంటావు. అదే మమ్మీ చిన్న మిక్సీ పెడితే, ఏ మమ్మీ నువ్వు మిక్సీ బంద్ చేయి, ఎందుకు సౌండ్ చేస్తున్నావు, నాకు డిస్టర్బ్ అవుతుంది, లాడ్ అనుకుంటాం. ఈడ అవన్నీ ఉండే మామ. మన లైఫ్ మనది, అవతల లైఫ్ అవతల ఉంది. ఇవన్నీ రియాలిటీస్ నీకు ఎవరు చెప్పాడు మామ. వీడికి వచ్చినాక
నీ కష్టం నువ్వే పడాలి, నీ తిండి నువ్వే వండుకోవాలి అదంటావు. ఇవన్నీ అక్కడ ఒక బోనస్ వస్తారు మామ మధ్యలో. రిలేషన్షిప్ అంటారు మామ. అది బేబీ సినిమాల డైలాగ్ చెప్తారు చూడు కొన్ని. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా ఆనంద్. నువ్వు ఈ చదువు వదిలేమను, వదిలేస్తా. మా ఇల్లు వదిలేసి రమ్మని చెప్పు, వదిలేస్తా. నువ్వు ఇదంతా నమ్మడానికి నా ప్రాణం వదిలేమని చెప్పు, వదిలేస్తా. కానీ నిన్ను వదిలేస్తాను ఎట్లా అనుకున్నాను? నువ్వు నా లైఫ్ లో లేకపోవడమే నాకు కష్టం. ఏమంటారు, నేను నీతోనే ఉంటా లైఫ్ లాంగ్ అది ఇది అని చెప్పి వస్తారు మామ. ఏంటంటే నువ్వు మంచి ట్రాక్ లో పోతుండవు, ఇట్లా కష్టం ఎక్కుతోని మెట్టు కొండలు కొట్టు అనుకుంటా పోతాం మామ. వస్తారు పక్కకి ఇట్లా నేను వచ్చేసా అనుకుంటే ఒక రిలేషన్షిప్ అనేది వస్తుంది మా మధ్యలో. ఒక అమ్మాయి వస్తుంది, అది రూమ్మేట్ అన్నా కావచ్చు, బయట తెల్ల తోలన్నా కావచ్చు, చెప్పలేము. అది నువ్వు చూస్ చేసుకునే బట్టి ఉంటది. కానీ వస్తారు మామ ఎవరో ఒకరు. ఇలాంటి కంటెంట్ కావాలంటే మామ కొన్ని కన్ఫెషన్ పేజెస్ ఉంటాయి మామ అమెరికాలో. అవి చదువు, నీకు తెలిసే రాడ్ రియాలిటీస్ అంటే ఏందో. అవన్నీ చదివి తెలుసుకొని ఇక్కడికి రామమ్మ. సో ఆ రాడ్ రియాలిటీ కావాలంటే మీ ఫ్రెండ్స్ గా కానీ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అడగండి మామ. లేకపోతే కొన్ని కన్ఫెషన్ పేజెస్ ఉంటాయి మామ. ఆ పేజెస్ పేర్లు చెప్పదో నాకు తెలియదు కానీ అడగండి మామ. లేకపోతే నాకు పర్సనల్ గా డిఎం చేయండి. మీకు కన్ఫెషన్ పేజెస్ నేను మీకు సజెస్ట్ చేస్తా. ఆ పేజెస్ లో చదవండి మామ. కంటెంట్ హాట్ టాపిక్స్ ఉంటాయి ఇవన్నీ. మీ మైండ్ పోతుంది, నెక్స్ట్ లెవెల్ మైండ్ పోతుంది. మీరు రావాలని కొంతమందికి అలాంటి ఆలోచన లేని వాళ్ళు రావచ్చు మామ. లైక్ కొంతమంది అనుకుంటారు ఎంజాయ్ చేయొచ్చు, చిల్ కావచ్చు, గర్ల్స్ పబ్స్ అని. ఆ పేజెస్ చదవండి మామ. అలాంటి ఆలోచన ఉన్నోడు అసలు రావద్దనే అనుకుంటారు, ఇండియాలోనే ఉంటా అంటారు మామ. ఇట్లా చాలా ఉన్నాయి మామ, చెప్తే దినమంతా సరిపోదు. కానీ ఏదో మీకు కొంచెం షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నా అంతే మామ. ఈ వీడియోలో నేను ఇదే చెప్దాం అనుకుంటున్నా. మీరు సోదని అనుకోరు, ఏదో అని అనుకోని, కానీ నేను చెప్పాలనుకుని చెప్పిన. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ మామ. అంతే. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.